ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దయచేసి ఈరోజు బైబిల్ స్టడీ మనము ప్రారంభించుకుందాం. కావున హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అటు రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ఎదుట ఉన్న ఈ 4 వచనాలతో మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మాకు దీవించి ఇవ్వమని, మా అందరికీ అవసరమైనటువంటి విధానంలో మీ ఆశీర్వాదమును దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి, ఆమెన్. కావున అనే మాటతో ఈ వాక్య భాగము ప్రారంభమైంది గనుక ఖచ్చితముగా ఈ వాక్య భాగానికి ముందు జరిగిన విషయాలు మనము ఆలోచన చేయాలని ఈ మాట మనకు సూచిస్తూ ఉంది. బైబిల్లో మనం ఎప్పుడైనా కాబట్టి, కావున, అందుచేత అని మాటలు చదివినప్పుడు దీనికి ముందు ఏం జరిగింది, ఏం చెప్పబడింది అనే మాటల మీద మనము దృష్టి ఉంచాలి. కావున అనే మాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం అంతటిని జ్ఞాపకం చేస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది? ఒకసారి మనం చాలా త్వరగా వెనక్కి వెళ్ళినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనములో, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అనే మాటను మనం చూస్తాం. పూర్వకాలమందు మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మరలా ఈ దేవుడు మాట్లాడారు అని మనం చదువుతా ఉన్నాం. కనుక 1వ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే ఈ 2 వచనాలలోనే అది సంక్షిప్తమై ఉంది. ఏంటి అంటే, ఆయన మాట్లాడినటువంటి దేవుడిగా కనబడుతూ ఉంటా ఉన్నారు. మిగిలిన 3వ వచనం నుండి 14వ వచనం వరకు కూడా మాట్లాడిన దేవుడు ఎలాంటి వారో అది ఇక్కడ వివరించబడతా ఉంది. ఆయన యొక్క గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయన దేవదూత కంటే ఉత్తముడు, ఆయన సర్వాధికారి అయినటువంటి సర్వాధిపత్యము కలిగినటువంటి వాడు అని జ్ఞాపకం చేయబడతా ఉంది కదా. మనము గత 2 వారాలుగా ఇదే విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం. కనుక ఈ 14 వచనాలు కూడా సర్వోన్నతమైన దేవుడు మాట్లాడారు అనే ఒక్క విషయాన్నే 14వ వచనం మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఈ మాటలన్నీ చెప్పాక 2వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా ఈ పత్రికలో ఉన్నటువంటి మొదటి ఆజ్ఞ మనకు ఇవ్వబడతా ఉంది. వినిన సంగతులను గూర్చి జాగ్రత్త గమనించుదాం. వినిన సంగతులను, ఏదైతే విన్నామో వినిన సంగతులను గూర్చి మనము జాగ్రత్త పడవలను, జాగ్రత్త కలిగి ఉందము. గనుక ఇది సూచిస్తూ ఉందంటే, ఏమైతే విన్నామో దాని విషయంలో మీరు దయచేసి జాగ్రత్త కలిగి ఉండండి. లేక ఇంకో మాట ఏంటంటే, జాగ్రత్తగా వినండి, వినిన వాటిని మరచిపోకండి, విడిచిపెట్టకండి. 2 కూడా దీంట్లో ఉంటా ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, వినిన వాటిని విడిచిపెట్టకండి అనే ఈ 2 మాటలు ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. కనుక ఒక్కసారి మనము ఈ వచనాన్ని కొంచెము స్పష్టముగా ఆలోచన చేద్దామా? కొంచెము లోపలికంటే కొంచెము లోతుగా ఆలోచన చేద్దామా? కావున మనము వినిన సంగతులను
విడిచిపెట్టి కొట్టుకొని పోగుడునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. మొదట కొట్టుకొని పోవటం, జాగ్రత్త కలిగి ఉండడం, వీటన్నిటికీ ముందుగా ఒక మాట ఉండాలి కదా, వినిన సంగతులు. మనం ఏం చేయాలంట, కొన్ని సంగతులను వినేవారముగా ఉండాలంట. ప్రతి విశ్వాసి వినేవాడుగా ఉండాలి. వినేవాడే విశ్వాసి. జాగ్రత్తగా వినిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవాడు, దానిలో నిలకడగా ఉండేవాడే శిష్యుడు, ఎదుగుతున్నటువంటి విశ్వాసి. ప్రియులారా, మనము రోజంతటిలో అనేకమైన వాటిని వింటాం కదా. వినకుండా ఎవరు ఉండరండి ఈ భూమి మీద. మనిషి అన్న ప్రతివాడు ఏదో ఒకటి వింటూనే ఉంటాడు. కొంతమందికి సినిమా పాటలు వినటం ఇష్టం, కొంతమందికి టీవీలో న్యూస్ వినటం ఇష్టం, కొంతమందికి ఊరికనే ఏదన్నా కబుర్లు వినటం ఇష్టం, కొంతమందికి సినిమాలో ఉన్న స్టోరీస్ అవి వినటం వాళ్ళకి ఇష్టం. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వినటం ఇష్టం. కనుక మనం వినేవారిగా ఉన్నాం. వీఆర్ ఆల్ హియరింగ్ ఆర్ లిసనింగ్ బీయింగ్స్. మనమందరం కూడా వినేటువంటి ప్రాణులమై ఉన్నాం. చెవులు ఉన్నాయి, 2 చెవులు, అవి ఎప్పుడు తెరవబడే ఉంటాయి. నోరంటే మోయబడి ఉంటుంది కానీ చెవులు ఎప్పుడు తెరవబడే ఉంటాయి. దాని సూచన ఏంటంటే, చెవులకి చూడండి మూత లేదు, అది ఎప్పుడు మూసుకోవు. అంటే దాని అర్థము ఎప్పుడు కూడా మనిషి చెవులోకి సౌండ్ వేవ్స్ వెళ్తానే ఉంటాయి, అది మెదడులోకి వెళ్తానే ఉంటుంది, వింటానే ఉంటాడు. అయితే మనము దేన్ని వినటానికి అది మనకి ఇష్టమో దాని మీద అది వినటానికి ఎంతో మనము ప్రయాసపడుతూ ఉంటాం. ఎన్నో స్టెప్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూజిక్ వినటం ఇష్టమైతే మంచి యూట్యూబ్ మ్యూజిక్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం, లేక ఇష్టమైనటువంటి వేరే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం. మూవీ చూడటం ఇష్టమైతే దాన్ని డౌన్లోడ్ చేసుకొని వింటాం. న్యూస్ చూడటం ఇష్టమైతే ట్యూన్ ఇన్ అవుతాం. FM రేడియో వినటం ఇష్టమైతే అక్కడికి ట్యూన్ ఇన్ అవుతాం. కనుక ఒక పరికరం ఉంటుంది, దానికి తీసుకునే ఎఫర్ట్స్ ఉంటుంది. వినిన సంగతుల గురించి అన్నప్పుడు మనము కూడా వినేవారుగా ఉండాలి. ఇలా ఒక మాట, వినటము చాలా కష్టమైన పని. ప్రభు చెప్తున్నటువంటి మొదట మాట ఏంటంటే వినేవారుగా ఉండాలి. మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే ఒక విషయము, మార్తా మరియా అనేటువంటి ఇద్దరు సహోదరులలో యేసుక్రీస్తు ప్రభు వారిద్దరితో మాట్లాడుతూ, మార్తా చాలా బిజీగా పనిచేస్తూ ఉండగా మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని యేసు ప్రభు చెప్పిన మాటలు వింటూ ఉంది. అప్పుడు మార్తా వచ్చి కంప్లైంట్ చేసింది, నా సహోదరి నన్ను విడిచిపెట్టింది, నువ్వు ఆమెకు చెప్పవా ప్రభువా అంటే యేసయ్య అన్నారు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని యేసు ప్రభువు చెప్పారు కదా. వినటము ప్రాముఖ్యము. పరిచర్య చేయటము కంటే మొదట చేయవలసినటువంటి పని వినటము. ఈ పత్రిక కూడా ఇదే చెప్తా ఉంది. యేసు ప్రభు వారు ఎంత అద్భుతమైనటువంటి వారు, ఎంత గొప్పవారు. ఈ పత్రిక ఒకటి ముఖ్య ఉద్దేశం మీకు ఒకసారి మరలా మీతో పాటు నేను కలిసి జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ పత్రిక ఒక ముఖ్య అంశం యేసుక్రీస్తు మరియు ఆయన శ్రేష్ఠుడు అని. ఆయన శ్రేష్ఠుడు గనుక ఆయనను మనము ఆరాధించే వారముగా ఉండాలి, మరియు ఆయనను మనము అనుకరించే వారముగా ఉండాలి. అనుకరణ ఆరాధన తర్వాతే ప్రారంభమవుతుంది, దానికి ముందుగా ఉండదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అనుకరణ చేసే వ్యక్తిగా ఉండాలంటే మొదట ఆరాధన చేసేవాడుగా ఉండాలి. ఇది మొదట రావాలి, ఇది రెండోది రావాలి. అదే కేటగిరీలో స్టార్ట్ అయితే, యేసు ప్రభుని వెంబడించాలంటే మొదట వినాలి. ఆయన మాట వింటే కదా నువ్వు వెంబడిస్తావు. సేమ్ ఆరాధన, అనుకరణ, వినుట, వెంబడించుట రెండు సమానమైన పదములే. అదే అంశము ఈ వాక్య భాగంలో కూడా మనకి ఇవ్వబడతా ఉంది. ఇది కేవలము మన ఆలోచనలను ప్రేరేపించి మనకు ఏదో ఒక విషయాలు తెలియచేయటం మాత్రమే కాదు, కానీ విశ్వాస జీవన విధానము ఇదే ప్రియులారా. ఉదాహరణకి ఇంకొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఇంకొక మాట మనం చదువుతాం. ఇక్కడ ఏమని చదువుతున్నామంటే, యేసు మీద లక్ష్యముంచుడి అనే మాటను మనము చదువుతాం. ఇందాక మనం చదివాము యేసు చెప్పిన మాట వినుడి. ఇక్కడ మనం చదువుతా ఉన్నాము యేసు చెప్పిన మాట, యేసు మీద లక్ష్యముంచుడి. అలాగే ఇంకొక వచనము 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనంలో ఒక భాగము మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మాట మనందరికీ బాగా తెలుసు. యేసు వైపు చూచుచు
యేసు వైపు చూచేవారముగా మనము ఉండాలి. గనుక ప్రియులారా, 3 మాటలు మనం చూసాము ఈ పత్రికలో. 2:1 రెండో అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుంది? వినువారుగా ఉండాలి. 3వ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుంది? లక్ష్యం ఉంచాలి ఆయన మీద. 12వ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుందంటే ఆయనను చూడాలి. వినుట, లక్ష్యముంచుట, చూచుట. చెప్పండి, ఇవి కష్టమైన పనులా? ఏమి కష్టమైన పనులు కాదే. వినడం, చూడడం, ఆయనను లక్ష్యం ఉంచడం, ఆయననే చూస్తూ ఉండటం, ఇవి కష్టమైన పనులు ఏమీ కాదు నిజానికి. అంటే ఆఫ్రికాకు వెళ్ళి సువార్త ప్రకటించమంటే, ఏదో ముస్లిం దేశానికి వెళ్ళి లేక ఇంకేదో పనులు చేయమంటే అవి నా దృష్టిలో చాలా కష్టమైనవి కదా. దీనికంటే ఇవి కష్టమైన పనులు. ఎవరికి కష్టమైన పనులు అంటే, వినటం ఇష్టం లేనప్పుడు ఇవి కష్టమైన పనులు. నాకు వినటం ఇష్టం లేదండి అని అన్నప్పుడు ఇవి కష్టమైన పనులు. అయితే ఒక శుభవార్త, ఆయన మాట వినటము ఎంత శ్రేష్టమో ఎంత అద్భుతమో చెప్పటానికి మొదటి అధ్యాయంలో ఉన్న 14 వచనాలు రాయబడి ఉన్నాయి. యూసి 2వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట చెప్తున్నారు, కానీ మొదటి అధ్యాయములో 14 వచనాలు దేని కొరకు కేటాయించబడ్డాయంటే, ఈయన ఎంత మహోన్నతుడో, ఈ యేసు ప్రభువారు ఎంత గొప్పవారో అది వివరిస్తూ ఇప్పుడు ఆయన అంటున్నారు, ఈయన మాట వినండి, జాగ్రత్త కలిగి మీరు వినండి అని చెప్తా ఉన్నారు. ప్రియులారా, నీవు ఎప్పుడు ఆయన మాటను వినగలవంటే, ఆయన మాట వినటంలో నీకు ఆశ ఉన్నప్పుడు, నీకు సంతోషం ఉన్నప్పుడు, ఆయనలో ఉన్న విలువ నీకు తెలిసినప్పుడు. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఒక మంచి ప్రార్థన చేస్తాడు. ఒకసారి 90వ కీర్తన 14వ వచనము మీరు నాతో పాటు కలిసి చూడగలిగినట్లయితే ఆయన అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. ఎంత చక్కని మాట. ఉదయమున దేవా ఒక పని చేయాలి ప్రభా. నా ప్రార్థన ఏంటంటే, ఈరోజు రాత్రికి నేను నిద్రపోతా ఉన్నాను, ఈ రాత్రి నేను పడుకుంటున్నాను, నేను ఉదయమున లేచినప్పుడు ప్రభువా నీ కృపతో నన్ను తృప్తిపరచు. గాడ్ విల్ ఆన్సర్ దిస్ ప్రేయర్. దేవుడు ఈ ప్రార్థనకు తప్పక జవాబునిస్తాడు. నువ్వు ఆశతో ప్రార్థన చేస్తే దేవుడు నీ ఉదయము ఆయన కృపతో నిన్ను తృప్తిపరచినప్పుడు దినములంతా కూడా దినములన్నీ ఆ దినమంతా నీకున్న దినములన్నీ కూడా ఉత్సాహించి సంతోషముగా ఉంటావు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఉదయమున ఆయన కృపతో నీవు తృప్తిపరచబడాలి. దీని కొరకు నీవు ప్రార్థన చేయాలి. మరొక వచనము ఇలాంటిదే మరొక వచనం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనంలో ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున, చూసారా, ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఆ ప్రవక్త ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఎవ్రీ మార్నింగ్, ప్రతి ఉదయమున దేవుడు నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఎందుకు అనే ఉద్దేశము వేరే ఉంది, అది ఇంకొకసారి మనం ధ్యానించాలి. కానీ ఇప్పుడు ప్రతి ఉదయమున దేవుని మాట వినుబుద్ధి పుట్టించేటువంటి దేవుడు. ఈ మాట మీరు చదువుతూ ఉన్నప్పుడు ఆశ ఏంటంటే, దీని కొరకు ప్రార్థిస్తారని. దేని కొరకు? ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలు తీసుకొని, ప్రభువా నాకు కూడా వినుబుద్ధి పుట్టించండి. ఈ మాటలు నేను చెబుతూ ఉండగా కూడా వింటున్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేని కొరకు తెలుసా? మీరు యేసు ప్రభు మాటలు వినేవారుగా, మీకు ఆ వినుబుద్ధి మీకు పుట్టాలని, మీ హృదయాలలో, మనందరి హృదయాలలో అది కలిగి ఉండాలని. అలా వినుబుద్ధి మనకు ఉన్నట్లయితే, ఆయన మాటల చేత తృప్తి పొందిన వానవుగా నీవు ఉన్నట్లయితే ఎంత సంతోషము నీకు ఉంటుందో. ఎప్పుడు కూడా అప్పుడు నీవు ఆయన వాక్కు నుండి తొలగిపోవు, ఆయన సన్నిధి నుండి నీవు ఎప్పుడు కూడా తొలగిపోవు. దీని కొరకే ప్రభు మనల్ని పిలిచినాడు. కావున మనము వినిన సంగతులను, డూ యూ లిసన్? హూమ్ ఆర్ యూ లిసనింగ్ టు? ఎవరిని వినటానికి నీవు ఇష్టపడతా ఉన్నావు? మూవీస్ వినటానికి ఇష్టపడతా ఉన్నావు, సాంగ్స్ వినటానికి ఇష్టపడతా ఉన్నావు, మనుషుల మాటలు వినటానికి ఇష్టపడుతున్నావు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావు. ఎందుకు వెళ్తావు? వారి మాటలు బాగుంటాయి అనగదు. బంధువుల దగ్గరికి వెళ్తావు. ఎందుకు వెళ్తావు?
వారి మాటలు బాగుంటాయని కాదు, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తావు, వాట్సాప్ ఓపెన్ చేస్తావు, దాంట్లో నువ్వు చాలా విషయాలు వింటూ ఉంటావు. ఎందుకు? అది ఎంత హ్యాపీనెస్ నీకు ఇస్తుందని కాదు. నేను అంటున్న మాట ఏంటంటే, యేసు ప్రభువుని చూడటం ద్వారా, యేసు ప్రభువుని వినటం ద్వారా మరింత సంతోషము, మరింత తృప్తి నీకు కలుగుతుంది. నీవు వింటావా ఆయన మాట? మరి నీవు వింటావా ఆయన మాట? ఎలా వినాలండి? బైబిల్ చదువు. ప్రతిరోజు నీవు బైబిల్ చదువుతున్నావా? ఒకసారి నా 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 సొంత ఎక్స్పీరియన్స్ ఒక 2 or 5 minutes నేను సొంత ఎక్స్పీరియన్స్ కొంత షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం, అంటే పాత నిబంధన కొత్త నిబంధన 2 చదువుతూ ఉంటున్నాను. క్వైట్ టైంలో యెహోషువ చదువుతున్నాను. యెహోషువ చదువుతూ ఉన్నప్పుడు నా ఆశ ఏంటంటే, ప్రభువా, యెహోషువ ఎలాగైతే జయ జీవితం పొందాడో నాకు కూడా అట్లాంటి జయ జీవితం నాకు కలుగజేయని ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మొన్న దినాన్న ఒకరోజు చదువుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఎరికోకు ముందు ఆయన ఉన్నప్పుడు ఒక మాట నేను చదివాను. యెహోషువ ఎరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నావా, మా విరోధముల పక్షముగా ఉన్నావా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. ఈ మాట చదివినప్పుడు నాకు ఇందులో యేసుక్రీస్తు కనబడ్డారు. యేసుక్రీస్తు ప్రభుని నేను చూస్తూ ఉన్నాను. దేవా, నీకు వందనాలయ్యా, యెహోషువ దగ్గరికి వెళ్ళావు, నా దగ్గరికి వస్తావు, దూసిని కత్తి చేత పట్టుకొని నాకు జయం ఇవ్వటానికి, నాకు ముందు నడవటానికి, నా ముందని ఎరుకో, ఇదిగో నాలో ఉన్నటువంటి ఆ కోపము, నాలో ఉన్నటువంటి స్వార్థము, నాలో ఉన్నటువంటి అసూయ, అయ్యా, వీటిని నేను జయించుటకు నాకు ముందుగా నడిచి వెళ్ళేవాడుగా నీవు ఉన్నావు ప్రభువా అని ఆయన స్తుతిస్తూ ఉన్నాను. యేసుని ఈ విధముగా నేను చూసి ఆనందిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథంలో డైలీ మార్నింగ్ ఒక ఓల్డ్ టెస్ట్మెంట్, ఈవినింగ్ న్యూ టెస్ట్మెంట్ చదువుతూ ఉంటున్నాను. నేను క్వైట్ టైం కాకుండా ఎడిషనల్గా చదువుకుంటా ఉన్నప్పుడు రూతు గ్రంథంలో మొదటి దినాన రూతు గ్రంథం చదువుతూ ఉన్నాను. నిన్న రూతులో దేవుడు ఎన్ని విషయాలు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అనిపించిందో. ప్రభువా, నీవెంత గొప్పవాడువయ్యా. మీ మాటలు బోయేజు విషయము కానీ, రూతు ఎక్కడో అన్య దేశంలో ఉన్నది, నీవు తీసుకువచ్చావు. బోయేజులో యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తూ ఉన్నారు. బోయేజు ఏ విధముగా అయితే రూతును ప్రేమించి, రూతును హత్తుకొని తన భార్యగా చేసుకొని స్వాస్థ్యం అనుగ్రహించి ఆశీర్వాదమునకు వారసురాలుగా చేశాడో, ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణమును క్రయధనముగా పెట్టి నన్ను తనకు వధువుగా చేసుకున్నాడు. ఎంత ఆశ్చర్యమో. అక్కడ యేసు కనబడతా ఉన్నారు. సాయంకాలము లేక ఉదయము కొత్త నిబంధన పత్రిక ధ్యానాలు చదువు భాగము చదువుకుంటా ఉన్నప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయమును నేను చదువుకుంటా ఉన్నాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మరలా యేసుక్రీస్తు ప్రభువారు కనబడతా ఉన్నారు. ఎంత ఆశ్చర్యంగా ఆయన అక్కడ కనబడుతున్నారంటే, ఇదిగో ఈ చిన్న పిల్లలను నా దగ్గరికి రానివ్వండి ఆయన అంటా ఉన్నాడు. మీలో ప్రతివాడును మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా బిడ్డలను నేను ఎంతగానో చిరాకు పడతా విసుక్కుంటా ఉంటే యేసు ప్రభు వారు అంటున్నారు, ఎంత ఆశ్చర్యం, ప్రభు ఎంత డిఫరెంట్. నేను ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాను అనిపించింది. ప్రభు, నువ్వు చిన్న బిడ్డలని అంత ప్రేమించి నువ్వు అంటున్నావు, ఇదిగో వీరు 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 వంటి గారుగా మీరు మారండి. అక్కడ 2వ వచనం ఏముంటుందంటే, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి బద్దెను నిలవబెట్టి, హౌ వండర్ఫుల్, హౌ వండర్ఫుల్. ప్రభు, మేము గొప్పవాడు, ఎవరు గొప్పవాడు అనుకుంటుంటే చిన్న బిడ్డ గొప్పవాడని ప్రభు అంటా ఉన్నాడు. ప్రభు మనసు ఏంటో, ప్రభు ఎలాంటి వాడో అది కనిపిస్తూ ఉంది. ఇంకా నేను కింద చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ప్రతి వచనంలో, ప్రతి మాటలో ఆయన నన్ను చూస్తూ ఉన్నాను, ఆయన నాకు కనబడుతూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఇదిగో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉంటే దానిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99ని కొండల మీద ఆయన విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా, వాడు దాన్ని కొనుగొని 99 గొర్రెలను గురించి సంతోషించినంతకంటే దానిని బట్టి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా. ఓ ప్రభువా, తప్పిపోయిన నన్ను వెతకి వచ్చావు, తప్పిపోయిన వారు తిరిగి దొరికినప్పుడు నీకు సంతోషం. నేను కూడా అలాగే సంతోషించాలి, నీలాంటి హృదయం నాకు ఇవ్వండి. తప్పిపోయిన వారు వెతకబడాలి.
సంరక్షించబడాలి, వారు దొరకాలి అనే మనస్సు నాకు ఇవ్వడని ఆయనను చూస్తూ, ఆయన మాట వింటూ, ఆయనను వెంబడించాలని, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను అనుకరించాలని. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇద్దరు నా నామమును ఏకీభవించి ఏదడిగినా వారికి అది ఇవ్వబడును. ఎంత ధైర్యము, ఎంత ధైర్యం! ఎవరు చెప్తా ఉన్నారంటే ప్రభు చెప్తా ఉన్నాడు, నా పరలోకమందున నా తండ్రిని మీరు అడుగునప్పుడు ఇద్దరు ముగ్గురు ఈ భూమి మీద ఏకీభవించి ఏదడిగినా, ఇక్కడ వారు దేన్ని బంధిస్తారో అక్కడ బంధించబడుతుంది, ఇక్కడ వారు దేన్ని విప్పుతారో అది అక్కడ విప్పబడుతుంది అని ప్రభు చెప్తా ఉన్నారు. ఎంత అద్భుతము ప్రియులారా! ఇలాగా యేసుక్రీస్తు ప్రభుని చూడటము నీవు అలవాటు చేసుకుంటావా? అప్పుడు ఈ మాటలు నీకు కష్టం అనిపించవు. ఈ మాటలు నీకు వినటానికి, నువ్వు చేయటానికి నీకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందుము. నీవు ఈ విధముగా ఆయన మాటలను వినేవాడవుగా ఉండాలి. ఎందుకు వినాలి, ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి అనంటే, అలా చేయకపోతే నీవేం చేస్తావంటే వాటిని నీకు విడిచిపెడితే ఏం జరుగుతుందంటే కొట్టుకొని పోవుట. తెలుగులో బహుశా అంత కరెక్ట్గా ఈ మాట వచ్చిందో లేదో నాకు అయితే తెలియట్లేదు. ఇంగ్లీష్లో ఈ మాట చాలా బాగుందండి. కొట్టుకొని పోకుండానట్లు అంటే దాని అర్థం ఏంటంటే డ్రిఫ్టింగ్ అనే మాట అక్కడ తెలియపరచబడతా ఉంది. ఇది చూడండి, ద డేంజర్ ఆఫ్ డ్రిఫ్టింగ్ అంటే కొట్టుకొని పోవడం. అంటే ఆ మాట యొక్క ఉద్దేశం ఇది. మీరు చూస్తుండగా స్క్రీన్స్ మీద ఆ నదిలో ఒక బోట్ ఉంటా ఉంది. ఈ బోట్ డ్రిఫ్ట్ అవుతుంది. దానికి ఒకవేళ లంగరు సరిగ్గా లేకపోతే, లేక అది తెడ్డుకి అది ఒక తాడుతో ఒడ్డుకి కట్టి ఉండకపోతే, రాత్రి అలాగ ఉన్నటువంటి ఆ చిన్న పడవ ఉదయం లేసరికి అక్కడ ఉండదు. ఎందుకు ఉండదు? అది డ్రిఫ్ట్ అవుతుంది. డ్రిఫ్టింగ్ అంటే మూమెంట్ వితౌట్ డైరెక్షన్, దిశ లేని కదలిక, కొట్టుకొని పోవటం. మీరు కొట్టుకొని పోదురు అంటే అర్థం ఏంటంటే మెల్లిగా, చాలా నెమ్మదిగా మనము కొట్టుకొని పోతాము. ఎట్లా కొట్టుకొని పోతామంటే మనకి తెలియదు. మనం కొట్టుకొని పోతున్నామన్న సంగతి కూడా మనము గ్రహించుకోలేం. అలాగా నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయే వారముగా ఉంటాం, కొట్టుకొని పోయే వారముగా ఉంటాం. దేంట్లో కొట్టుకొని పోతాం? ఈ లోకంలో కొట్టుకొని పోతాం, పాపంలో కొట్టుకొని పోతాం. అనేక మంది విశ్వాసులు ఈ పరిస్థితుల్లోనే లేరా? అనేక మంది విశ్వాసులు పరిస్థితి ఇది కాదా ప్రియులరా? కొట్టుకొని పోయేవారుగా మీరు ఉన్నారేమో. జాగ్రత్త అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. కావున వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందము. నీవు ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువుని చూడగలిగినట్లయితే ఎంత సంతోషమో తెలుసా? ఎంత సంతోషమో! దేవా అంటున్నాడు దావీదు 63వ కీర్తనలో, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతికేదను. వేకువనే ప్రభువా నేను నిన్ను వెతుకుతున్నానయ్యా, నేను నిన్ను వెతుకుతాను. రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మీద దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని, దేవా ప్రియులారా, మనం ఆయన యందు సంతోషించే వారంగా ఉందాం. ఈ ఈవినింగ్ టైంలో ఒక ప్రశ్న నీకు, యేసు క్రీస్తును ఎరుగట నీకు నిజముగా అంత సంతోషముగా ఉన్నదా? లేనట్లయితే కొట్టుకొని పోతావు. జాగ్రత్త. కొట్టుకొని పోవుట అనేది ఎంతో ప్రమాదకరమైనది. ఎందుకు ప్రమాదకరమైనది తెలుసా? ఎందుకు ప్రమాదకరమైందంటే క్రైస్తవ జీవితంలో ఒక చోట నిలబడి ఉండడం అంటూ ఉండదు. ఇది ఒక నది, ప్రవహిస్తున్నటువంటి ఒక నది. అయితే నీవు ఈదుకుంటూ ఆ ప్రవాహమునకు ఎదురుగా నువ్వు కదిలి వెళ్ళాలి. లేకపోతే ఏమీ చేయకుండా నువ్వు సైలెంట్గా ఉంటే కొట్టుకొని పోతావు.
ఉదయమున, మధ్యాహ్నము, సాయంకాలము ఆయన మాటలు వినటంలో నీవు మరి విశేష జాగ్రత్తను కలిగి ఉండాలి. మరి విశేషమైన జాగ్రత్త నీవు కలిగి ఉండకపోతే కొట్టుకొని పోతావు. ఖచ్చితంగా నీ విశ్వాస విషయంలో ఓడబద్దలైన వాడు అవుతావు. జాగ్రత్త పడి ఉందాం, జాగ్రత్త కలిగి ఉందాం. ఎందుకనగా దేవదూత, దానికి ఒక రీజన్ కూడా చెప్తా ఉన్నారు. దేవదూతల ద్వారా, ఎవరి ద్వారా అంట? దేవదూతల ద్వారా పలుకబడినటువంటి ఆ వాక్యమే స్థిరపరచబడినందున, ఆ దేవదూతల ద్వారా పలుకబడిన అంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మాటల గురించి ఈ మాట వాడబడి ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి మాటలు దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడిన ప్రతి అతిక్రమము, ప్రతి అవిధేయత న్యాయమైన ప్రతిఫలము, ప్రతిదండన పొంది ఉన్నందున, అంటే దానికి న్యాయమైన పనిష్మెంట్ పొంది ఉన్నందున ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఇక్కడ ఇంకొక మాట మనకి వినబడతా ఉంది. నిర్లక్ష్యము చేసిన ఎడల ఏం చేస్తున్నామంట? నిర్లక్ష్యము అనే మాట మనకి ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే, నిర్లక్ష్యము విడిచిపెట్టడాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. మీరు నాతో సమ్మతిస్తారనుకుంటా ఈ మాటతో. విడిచిపెట్టడం, నిర్లక్ష్యము చాలా దగ్గరగా ఉంటా ఉన్నాయి. ఒక విషయాన్ని మనము విడిచిపెడతాము. ఎప్పుడు విడిచిపెడతామంటే ఆ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు దానిని విడిచిపెడతాము. వినిన సంగతులను విడిచిపెట్టవద్దు. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. కనుక దెర్ ఈజ్ అ లింక్. డైలీ లిసనింగ్ టు గాడ్. ప్రతిరోజు నీవు దేవుని మాట వినటంలో నీవు ఎడతెగక జాగ్రత్త కలిగి, విశేషమైన జాగ్రత్త కలిగి ఉండకపోతే ఈ వాక్యము ఏమని హెచ్చరిక చేస్తూ ఉందంటే, నీ రక్షణ విషయంలో నీవు నిర్లక్ష్యముగా ఉంటా ఉన్నావు. నీ రక్షణ విషయాన్ని నీవు చాలా నిర్లక్ష్యముగా ఎంచుతా ఉన్నావు. రక్షణ కాపాడుకోవాలి అంటే నీవు వినేవాడువుగా ఉంటా ఉండాలి. ఈ రెండిటికి ఒక కనెక్షన్ ఉంది, కాదంటారా? నిర్లక్ష్యము నిరాకరించటం కాదు, నిర్లక్ష్యము చూపటం. నిరాకరించటము లేక తృణీకరించటం కాదు. కొంతమంది తృణీకరిస్తున్నారు, యేసుని మాకు వద్దండి అంటున్నారు. అలాంటి వారి గురితో కాదు ఈ మాట చెప్పబడింది. మరి కొంతమంది నిర్లక్ష్యముగా ఉంటున్నారు. అంటే మాకు తెలుసు, అయితే ఏంటి అంటున్నారు. అయితే ఏముందిలే తర్వాత చూద్దాం అంటున్నారు. మాకు తెలుసు ఇవన్నీ, ఇప్పుడు ఏంటంట దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇంకా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి, ఇంకా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. మనం మన ఇంట్లో ఉన్న వస్తువుల గురించి నిర్లక్ష్యంగా ఉంటాం కొన్నిసార్లు. ఎలాంటి వస్తువులు? మనకు అంత ఇంట్రెస్ట్ లేనివి, కాపాడుకోవాలని కొన్నిసార్లు విలువైనవే. చాలాసార్లు మా ఇంట్లో మేము ఎక్కువ వెతికేది ఏంటంటే ఆధార్ కార్డు ఎక్కడ ఉంది, దొరకదు సమయానికి. లేక డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడ పెట్టాం, బండి తాళాలు ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి విషయాల్లో కొంత నిర్లక్ష్యముగా ఉంటాం. ఎందుకనంటే ఎక్కడ పెట్టామో అది మర్చిపోతాం, అంతే కదా. చాలాసార్లు నిన్న కూడా వెళ్ళి ఆధార్ కార్డు కోసం మొత్తం ఎతికేస్తూ ఉన్న ఇల్లంతా. ఎందుకనంటే అది చాలా ప్రాముఖ్యమైనదే, కానీ ఇంట్లో అది ఒకసారి తీస్తాం, దేనికోసమో వాడతాం, ఎవరికో చూపించడానికో ఇది చేయడానికో, తర్వాత అది పెట్టడం ఇంకెక్కడో పెడతాం. నిర్లక్ష్యం. దాన్ని ఏమంటారంటే నిర్లక్ష్యం అంటారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్తారని నాకు కూడా చెప్తా ఉన్నారు, నేర్చుకుంటున్నాను ఇంకా. కానీ పిల్లారా, నిర్లక్ష్యం అనేది ఏంటి, దేన్ని సూచిస్తూ ఉందంటే అది ప్రాముఖ్యమైనదని తెలుసు, కానీ దానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇవ్వట్లా. ఎందుకనంటే దానికంటే ప్రాముఖ్యమైనది ఇంకేదో ఆ సమయంలో మన మనసులోకి వస్తూ ఉంది. ఆధార్ కార్డు విషయంలో అది తీసుకొచ్చి ఒక చోట పెట్టాలి, లేక ఇంటి తాళాల విషయంలో తాళం తీసి అది ఒక చోట పెట్టాలి. కానీ రాగానే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, మంచినీళ్ళు తాగాలి, లేక పొయ్యి మీద ఇంకేదో పెట్టాలి అని అటు పరిగెడతాం. ఈలోపు ఇది ఎక్కడొక్క వెళ్ళిపోయిద్ది. రక్షణ విషయం కూడా అంతే. ప్రాముఖ్యమైనదని తెలుసు, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నిర్లక్ష్యం చేస్తున్నావు. దేని కొరకు నిర్లక్ష్యం చేస్తున్నావు? యేసు మాటలు వినటం కంటే
టీవీ మాటలు బాగున్నాయి, TV9 NTVలో వాళ్ళు చెప్పే మాటలు చాలా బాగున్నాయి, వాట్సాప్ ఫేస్బుక్లో వింటున్న మాటలు చాలా బాగున్నాయి, నా స్నేహితులు నా బంధువులు చెప్తున్న మాటలు చాలా బాగున్నాయి అని అంటూ దాన్ని ఏం చేస్తూ ఉన్నామంటే నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. ఒక మాట ఇక్కడ ఇవ్వబడుతున్న మాట ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఈ మాట మీకు వినబడతా ఉందా? ఎలాగూ తప్పించుకుందాము. ఇది పాత నిబంధనలో ఉన్న మాట కాదు. హౌ విల్ యూ ఎస్కేప్? ఇది నిర్లక్ష్యం చేయటం అనేది ఆధార్ కార్డు లాంటి లేక ఇంటి తాళం లాంటి చిన్న విషయము కాదు. నీవు ఎలాగూ తప్పించుకుందాం అంటే దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేనంత స్థితికి తీసుకువెళ్ళేటువంటి విషయము ఈ నిర్లక్ష్యము. కనుక జాగ్రత్తగా ఉందాం. ఉగ్రతని ఎలా తప్పించుకుంటావు? దేవుని ఎదుట న్యాయ సింహాసనం మీద నిలబడినప్పుడు నువ్వు ఎలాగో తప్పించుకుంటావు? కనుక రెండు ఉన్నాయి. ఈ వాక్య భాగంలో రెండు మనకు ఉన్నాయి. ఒకటి, ద బ్యూటీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత అద్భుతమైన దేవుడో ఆయన మాటలు వినండి అని మొదటి అధ్యాయంలో ఉంటా ఉంది. కానీ ఈ వాక్య భాగం చివరిలో ఇంకొక మాట రాయబడతా ఉంది, జాగ్రత్త. ఎలాగూ నీవు తప్పించుకోగలవు? ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన వినిన మాట విషయంలో నీవు నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగూ తప్పించుకుందావు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభు చిత్తమైతే వచ్చే వారము మనము 3-4 వచనాలు ధ్యానించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ మాటలు వినటము ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముందయ్యా? చక్కగా మీ మాటలు వినటం మాకు నేర్పండి. దయగల మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. వింటున్న వారు అందరూ కూడా మీ మాటల యందు మీ మీద దృష్టి నిలిపేవారుగా వాళ్ళని చేయండి. లార్డ్, ఓపెన్ దర్ ఐస్. వారి మనోనేత్రాలు తెరవమని వేడుకొనిస్తున్నాం. ఈ సృష్టిలో యేసు ప్రేమకు సాటి ఏది లేదని, క్రీస్తు కనబడుతున్నాడు మాకు లేఖనాలలో, ఇంతకంటే గొప్ప విషయం ఇంకేది లేదని మనం గ్రహించుకొని మీ దగ్గరికి, మీ సన్నిధికి వేగమే పరిగెత్తుకు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి